2-3 నెలల ముందుగా నీకు చెప్తా, నువ్వు వచ్చేసి మా ఇంట్లో నాతో ఉండు, నా సినిమా అంతా నువ్వు దగ్గరుండి చేయాలి, మనం చేయాలి అంతగా నన్ను యాక్ట్ చేశారు. కానీ దురదృష్టం, ఎదురు చూస్తున్నా ఆయన చనిపోయారు. ఏం చెప్తాను ఇది కొన్ని ఈ మురళి ఇప్పుడు మీరు పాడాడు కదా, ఈ స్వరం కాదు, ఈ లయ కాదు, ఈ మురళే కాదు, అసలు తనకున్న ఒరిజినల్ టాలెంట్ ఈ రోజున మీకు 10వ వంతు వినిపించాడంతే. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి తను పాటలు పాడి తన ట్యూన్స్ చెప్తూ ఉంటే విశ్వనాథ్ గారు, నేను చేస్తున్న సినిమాలో నువ్వు పాటలు ట్యూన్ చేయన్నారు. 2 పాటలు ట్యూన్ చేశాడు. ఆయనకి నచ్చి నువ్వే రికార్డింగ్ చేయమన్నారు, తనే రికార్డింగ్ చేశాడు. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ సినిమాలకి ఎక్కువ చేసే తెలుగు అతను విద్యాసాగర్, ఆ సినిమాకి మ్యూజిషియన్. కానీ విశ్వనాథ్ గారు చేస్తే లేదు వద్దు మీరెవరు అనడానికి ధైర్యం లేదు కదా. స్థాయి సినిమా ఫీల్డ్ అంతా స్థాయి మీదే వెళ్తుంది. ఆ 2 పాటల తాలూకా ఇంపాక్ట్ తో విద్యాసాగర్కి నేషనల్ అవార్డు వచ్చింది. చేసింది తప్పు. సరే, ఇదంతా కూడా చూపించి తనేమో హమ్ ఆప్కే కౌన్, मैंने प्यार किया, భర్తాజియా ఉన్నాడు కదా డైరెక్టర్, అతనితో కాంటాక్ట్ పెట్టుకుంటే ఈ ట్యూన్స్ అని విని నెక్స్ట్ పిక్చర్ కి నీకు నేను అవకాశం ఇస్తా అన్నాడు. విపరీతంగా ఇతను అన్ని ట్యూన్స్ పంపించడం వినడం తప్ప గెలవలేదు, ఇవ్వలేదు. చాలా జరుగుతాయండి. ది రైట్ మూమెంట్. మనం అనుకుంటాం, అబ్బో నా మీద నేనేదో పుణ్యం చేశాను, లేదేదో పాపం చేశాను, నాకు అవకాశం రాలేదు. ఏమీ కాదు. ది రైట్ జడ్జిమెంట్ అట్ ది రైట్ మూమెంట్ ఈజ్ వాట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, నథింగ్ ఎల్స్. అయితే మనం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి